హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం సోరకాయ కందిపప్పు కూర ఎట్లా చేసుకుందామో చూద్దాం పారి. ఇవాళ మనము సోరకాయ కందిపప్పు వండుకుందాం. నేను కందిపప్పును కడిగి నానబెట్టుకున్నా. మంచిగా సొరకాయలు ముక్కలు ఈ సైజు ఇట్లా కోసి పెట్టుకున్నా. స్టవ్ ముట్టించుకుందాం. కుక్కర్ వేసుకుందాం సోరకాయ శనగపప్పు. కుక్కర్ వేడైంది, నూనె పోసుకుందాం. ఒక 3 చెంచాల నూనె పోసుకున్నా. నూనె వేడైంది కదా, మంచిగా ఎల్లిగడ్డ తీసుకున్నా. ఒక ఎల్లిగడ్డ తీసుకొని కచ్చపచ్చ దంచుకున్నా. ఇప్పుడు వేసుకున్నా. 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు గుప్పెడు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడు సోరకాయ వేసుకుందాం. 3 టమాటాలు ఇట్లా పెద్ద పెద్దగానే కట్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సొరకాయ ముక్కలు మంచిగా ఉడికినాయేమో చూద్దాం. సొరకాయ ముక్కలు మంచిగా నూనెలు ఉడికినాయి కదా, ఇప్పుడు కందిపప్పు వేసుకుందాం. కొంచెం చింతపండు వేసుకుంటాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. సగం పప్పు ఉడికినట్టే. కారం వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకున్నా. సరిపోను ఉప్పు వేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. 2 గిలాసుల నీళ్ళు పోసుకున్నా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు గ్యాస్ పెద్దగా పెట్టి 3 విజిల్ వచ్చేదాకా పప్పు ఉడికించుకుందాం. సొరకాయ పప్పు 3 విజిల్లు వచ్చినాయి కదా, స్టవ్ బంద్ చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయినాక కుక్కర్ మూత తీసుకుందాం. అప్పటిదాకా మగ్గనిద్దాం. పప్పు ఎట్లా అయిందో కుక్కర్ మూత తీసి చూద్దాం. సొరకాయ పప్పు అయిపోయింది. ఇంతవరకు ఉడికితే చాలు. పప్పు మంచిగా పప్పు ఉంటేనే కమ్మగా ఉంటుంది. 1 నిమిషం గ్యాస్ మీద పెట్టుకుందాం. 1 నిమిషం గ్యాస్ మీద పెట్టుకొని కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా సిమ్లో పెట్టి 1 నిమిషం ఉంచుకొని బంద్ చేసుకుందాం. మూత పెట్టి సొరకాయ కందిపప్పు తయారైంది. మీరు కూడా ట్రై చేయరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.